బాబాయ్ నమస్తే. నమస్తే అండి. మీ పేరు? నా పేరు గణేష్ అండి. ఏం పని చేస్తారు? నేను ఆల్రెడీ చెన్నైలో సినిమా ఇండస్ట్రీలో పనిచేసేవాడిని. కానీ కొన్ని కారణాల వల్ల ఇక్కడికి వచ్చేసానండి, ఏలూరు. ఇక బాబు ఇప్పుడు చూసుకుంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సంవత్సరం పూర్తయింది కదా, ఎలా అనిపించింది అసలు? సార్, ప్రభుత్వ పరిపాలన బాగానే ఉన్నదండి. కానీ ఇంకా కొంచెం శ్రద్ధ తీసుకోవాలి. ఈ సచివాలయం స్టాఫ్ కానీ లేకపోతే వేరే స్టాఫ్ కానీ కొంచెం బాధ్యతగా చేయట్లేదు. బాధ్యతగా చేస్తే చాలా బాగుంటుంది. ఇప్పుడు చూసుకుంటే బాబాయ్, కూటమి ప్రభుత్వం సూపర్ 6 పేరిట పథకాలు అమలు చేస్తుంది కదా. అది ఏమీ లేదండి, అందరూ అనుకోవడమే తప్ప ఏమీ లేదు. అంతా సాఫ్ట్గానే జరుగుతుంది. నాలాంటి పని లేని వాళ్ళు ఎవరో కూర్చొని అన్నీ ఏదో అంటారు చూడండి, కథలు చెప్తారు. కానీ అంతా ఏంటి, మన ఇంటికి ఒక్క చుట్టమైన వస్తేనే కంగారు పడిపోతాం. అలాంటి ఇంతమందిని మెయింటైన్ చేస్తున్నారంటే చాలా గొప్పతనమే కదా. మరి చెయ్యెత్తి నమస్కరించాలి ప్రభుత్వానికి. ఇప్పుడు ప్రస్తుతం 3 పథకాలు అమలు చేశారు. తల్లికి వందనం అని. ఇప్పుడు నిజంగా తల్లికి వందనం ఇంట్లో ఎంతమందికి ఉంటే అంతమందికి పడుతుందా? మరి చాలామందికి ఇచ్చానని చెప్పారు, సంతోషపడ్డారు అందరూ. కొంతమందికి రాకపోవచ్చు. రాకపోతే దానికి మళ్ళీ ఏదో ప్రాసెస్ ఉంటుంది, అది వెళ్ళి అప్లై చేసుకోమంటున్నారు. నేను ఎందుకంటే 2-3 రోజులు నా కులం సర్టిఫికేటు, నా ఆదాయ సర్టిఫికేట్ గురించి సచివాలయం చుట్టూ తిరిగాను. అప్పుడు చాలామంది వచ్చి అడిగితే వాళ్ళు సమాధానం చెప్పారు, అమ్మ మీకు రాలేదు, మళ్ళీ మీరు ప్రాసెస్ చేసుకోండి, మేము చేస్తామని చెప్తున్నారు అందరికీ. ఇప్పుడు చూసుకుంటే బాబాయ్, గతంలో 3,000 రూపాయల పెన్షన్ని 4 విడతలు పెంచిచ్చారు. ఇప్పుడు చూసుకుంటే కూటమి ప్రభుత్వం ఎక్కిన వెంటనే 4,000 రూపాయలు అందించడం జరుగుతుంది పెన్షన్. అసలు ఎలా అనిపించింది? ఓకే, బాగానే ఉంది కదా నాన్న. మరి లేనివాడికి ఏమంటే 10 రూపాయలు లేనివాడికి 1000 రూపాయలు వచ్చిందంటే గొప్పతనంగానే ఉంటుంది కదా. అది అందుకని బాగానే ఉంది. ప్రభుత్వం తప్పుని పట్టకూడదు, మనం తప్పు అని చెప్పకూడదు. ఇప్పుడు చూసుకుంటే బాబాయ్, ఆగస్టు 15 నుంచి మహిళలకు ఉచిత బస్సు అంటున్నారు. నిజంగా ఉచిత బస్సు పెడతారంటారా? పెడతారండి, తప్పకుండా పెడతారు. దానికి ఒక ప్రాసెస్ ఉంటుంది. అలాగే తమిళనాడులో కూడా ఇచ్చారు, ఇప్పుడు కూడా ఉంది. ఇప్పుడు కూడా లేడీస్కి ఉంది. ఇంకా స్టాలిన్ గారి హయాంలో దాన్ని అమలు చేశారు. జయలలిత గారి ఫీల్డ్లో దాన్ని పేపర్ మీద తీసుకొచ్చారు. ఈయన హయాంలోకి వచ్చాక దాన్ని అమలు చేశారు. ఇప్పుడు చూసుకుంటే బాబాయ్, ఉచిత బస్సు వల్ల ఎవరన్నా ఇబ్బంది పడే అవకాశం ఉందంటారా? ఇబ్బంది పడాలంటే మన వాళ్ళు సర్దుకోవాలి. ఏంటి, అన్ని ప్రభుత్వాలే చేయలేదు కదా. ఇప్పుడు నాలాంటి వయసు అయిన వాళ్ళు బస్సు ఎక్కారు, వాడికి లెగిసి చోటు ఇవ్వాలి, అది మన బాధ్యత. వయసు అయిన వాళ్ళు అందరూ కూర్చునిపోయి ముసలు నుంచే పెడితే మరి వాళ్ళకి బాధగా ఉంటుంది కదా. ఇవన్నీ మనం చేసుకోవాలి. ఇప్పుడు చూసుకుంటే బాబాయ్, నిజంగా ఉచిత బస్సు గురించి మనం మాట్లాడుకుంటే ఆ పథకం పెడితే బాగుంటుంది అంటారా, లేదంటే దాని బదులు వేరైనా పథకాన్ని ప్రజలకు అమలు చేస్తే బాగుంటుంది అంటారా? ఉచిత బస్సు వల్ల కొంచెం ఎక్కువ గొడవలు ఉంటాయి. మామూలుగా మీరు అడిగినట్టు వేరే ఇంకేదైనా పథకం పెడితే అది మంచి పథకం అయితే అది అందరికీ అందుబాటులో ఉంటుంది. ఈ ఉచిత బస్సు అనేది తక్కువ, ఇప్పుడు కూడా బస్సు ఛార్జీలు ఏం పెంచలేదు, అలాగని ఎక్కువగా లేవు. ఈ బస్ ఛార్జీలు ఇచ్చి టికెట్ కొనుక్కుని స్తోమత అందరికీ ఉంది. దాంట్లో మళ్ళీ మాలాంటి వయసు అయిన వాళ్ళకి 60 సంవత్సరాలు దాటిన వాళ్ళకి 15 రూపాయలు 10 రూపాయలు తగ్గించి తీసుకుంటున్నారు ఆధార్ కార్డు చూపిస్తే. కాబట్టి ఈ పథకం కంటే వేరే ఏ పథకం పెట్టినా బాగానే ఉంటుంది. బాబాయ్, ఇప్పుడు చూసుకుంటే మనం ఈ 5 సంవత్సరాల్లో అమరావతి రాజధాని పూర్తి అవుద్దంటారా? పూర్తి అవుద్ది, డెఫినెట్గా కృషి చేస్తున్నారు అందరూ, చాలా గట్టిగా కృషి చేస్తున్నారు. ఖచ్చితంగా అవుద్ది. పోలవరం ప్రాజెక్టు అవుద్ది. ఇప్పుడు చూసుకుంటే బాబాయ్, చంద్రబాబు గారు 20 లక్షల ఉద్యోగాలు, ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తా అంటున్నారు. నిజంగా ప్రభుత్వంలో ఉద్యోగాలు ఇవ్వడానికి అవకాశం ఉందా? నాన్న, ఉంది అంటే వెంటనే అయిపోయేది కాదు కదా నాన్న. ఏమంటే నేను ఒక మాట అడుగుతాను సార్, ఇది కోపం రావచ్చు అందరికీ. పొద్దున్న 5 గంటలకు మొదలు పెడతారు పాపం ఆడవారు, 11 గంటల వరకు వంట చేస్తూనే ఉంటారు. 12 to 1 గంట తినేస్తాం అంటే 1 గంటలో తినేస్తాం. 6 గంటల సేపు చేసిన కష్టాన్ని 1 గంటలో తినేస్తాం అందరూ. ఇదే విషయం ప్రభుత్వం అంతమంది కలిసి ఒక పథకాన్ని అమలు చేస్తే మనం కూడా ప్రజలను కూడా మనం కూడా వాళ్ళకి కొంచెం చేయూత ఇవ్వాలి. ఇవ్వకుండా అంత ప్రభుత్వమే చేస్తుందంటే కష్టం. కొన్ని విషయాల్లో మనం సహకరించాలి. వెళ్ళిపోవడం, ఆఫీసులోకి వెళ్ళి గొడవలు చేయడం ఇలాంటివి చేయకూడదు. మనం సహకరించాలి. ఏంటి, ప్రభుత్వం దిగి వచ్చినప్పుడు మనం మెట్టు దిగాలి. ట్యాట్ ఎందుకు చేయరంటే అది కష్టం, మనం కూడా ఆలోచించుకోవాలి. బాబాయ్, ఇప్పుడు చూసుకుంటే రైతులకు నేరుగా తమ ఖాతాల్లో అన్నదాత సుఖీభవ పేరున 20,000 రూపాయలు రైతు భరోసా కింద జమ చేస్తామంటున్నారు.
నిజంగా కూటమి ప్రభుత్వం రైతులకు 20,000 రూపాయలు జమ చేస్తే బాగుంటుందా? వాళ్ళు నిజంగా చేస్తారంటారా? ఖచ్చితంగా బాగుంటుంది రైతులకి. ఇప్పుడు ఆంధ్రాలో రైతులకి ఉన్నంత శ్రమ ఎక్కడా లేదు, ఎక్కువ శ్రమ. ఎందుకంటే మనకి ఇంకా శ్రమే తప్ప రైతులకి ఇంకా ఏమీ లేదు. వాళ్ళని ముందుగానే చూసుకోవాలి మనం. అది మన బాధ్యత. మనం కడుపు నుండి అన్నం తింటున్నామంటే రైతులేగా. కాబట్టి వాళ్ళని చూసుకోవడం మన బాధ్యత, ప్రభుత్వం బాధ్యత, చేస్తారు కూడా. బాబాయ్ ఇప్పుడు చూసుకుంటే 2029లో జగన్ నేనే సీఎం అవుతాను, రప్పా రప్పా గంగమ్మ జాతరలో అందరినీ నరుకుతాను అంటున్నాడు. మరి నిజంగా 2029లో వైఎస్ఆర్సీపీ పార్టీ అధ్యక్షుడైన జగన్మోహన్ రెడ్డి సీఎం అయ్యే అవకాశం ఉందా లేదా? నాన్న, అది వాళ్ళ ప్రవర్తన మీద ఆధారపడి ఉంటుంది తప్ప జనాన్ని వాళ్ళు ఎంత మంచి చేస్తే ప్రభుత్వాన్ని అంత మెచ్చుకుంటారు, ప్రభుత్వానికి అంత అండదండగా ఉంటారు. అది అందుకని ఏంటంటే అది ఓటమి గెలుపులు దైవాధీనాలు, అది మన చేతుల్లో లేదు. అందరూ గెలాలని అనుకుంటారు, మరి ఓడివాళ్ళు ఎవరు? అందరూ గెలాలని అనుకుంటే ఓడివాళ్ళు ఎవరు? అందరూ పల్లకెక్కి మోయించుకోవాలనుకుంటే మోసేవాళ్ళు ఎవరు? అందరూ ఉండాలిగా. మరి ఇప్పుడు చూసుకుంటే బాబా మీ ఎమ్మెల్యే గారి పేరు బడేటి బుజ్జి గారు. ఎలా ఉంది ఆయన పరిపాలన? బాగానే ఉంది. ప్రజలకు ఏదైనా కష్టం వస్తే ఆయన ఆదుకుంటున్నాడా? ఖచ్చితంగా వాళ్ళ సహచరులు ఆదుకుంటున్నారు. డెఫినెట్గా ఆఫీస్కి వెళ్తే రెస్పాండ్ అవుతున్నారు అందరూ. ఈ ప్రభుత్వానికి 100కి ఎన్ని మార్కులు ఇస్తారు మీరు? నేనైతే 80 మార్కులు ఇస్తాను ఖచ్చితంగా. ఇప్పుడు చూసుకుంటే బాబాయ్ ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు పథకాలు కావాలా, అభివృద్ధి కావాలా? ఇప్పుడు పథకాలు కావాలి, అభివృద్ధి కావాలి. అలాగని పథకాలు పొడవుమని పెడితే అభివృద్ధి అవ్వదు కదా. ఇప్పుడు మేమేంటంటే ఈ పథకాలు ఇవ్వడం వల్ల సోమరిపోతులు అయిపోయాం. వస్తుందిలే, అమ్మకు వందనం, తల్లికి వందనం, నా కూతురికి డబ్బులు, ఇవన్నీ ఇవ్వడం వల్ల మేము ముందు సోమరిపోతులు అవుతున్నాం. అది కొంచెం అందుబాటులో ఉన్నది ఖచ్చితంగా ఇవ్వాలి. పిల్లలకి ఏం కావాలో ఇవ్వాలి. చదువులు ఖచ్చితంగా చదువులు చెప్పించాలి. చదువులు అయిన తర్వాత వాళ్ళకి ఉద్యోగ వసతులు కల్పించాలి. బాబాయ్ మీలాంటి వృద్ధులకు ప్రభుత్వం ఏం చేస్తే బాగుంటుంది అంటారు? ఏం చేస్తే వాళ్ళ తరపున ఏం చేయాలో అన్నీ చేస్తున్నారు. ఇంకా ఏమైనా వృద్ధుల మీద ఏమైనా, ఎందుకంటే ఇప్పుడు అందరికీ వచ్చి వయసేం కాదు, పోయి వయసే తప్ప. ముందుకి ఇంకా వృద్ధులు అవుతారు. ఈ కాలుష్యమైన వాతావరణం, ఈ తిండి, ఇవన్నీ సరిగ్గా లేకపోవడం వల్ల 35 సంవత్సరాలు కుర్రోళ్ళు కూడా వృద్ధుల్లా తయారైపోతున్నారు. ఇంకా 50 సంవత్సరాలు వచ్చి వాళ్ళు వంగి నడవడితో వస్తుంది. ఇంకా మేము అయితే కొంచెం పర్వాలేదు. అప్పుడులో మేము తిన్న తిండిలు కానీ లేదా మా ప్రవర్తనలు కానీ బాగుండి, ఇప్పుడున్న కుర్రోళ్ళ ప్రవర్తనలు కానీ వాళ్ళ ఇది కానీ బాగాలేదు. కాబట్టి 35 సంవత్సరాలకి ఖచ్చితంగా వాళ్ళు ముసలోళ్ళగా అయిపోతారు. కాబట్టి ఈ పథకాలు మంచి పథకాలు చేసి వృద్ధులకు ఏదో ఒకటి చేస్తే చాలా బాగుంటుంది నా ఉద్దేశం. థ్యాంక్ యూ.